ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక 3 విషయాలు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఆ 3 విషయాలు అందరికీ తెలిసినవే. కాకపోతే మరొక్కసారి ఆ 3 విషయాలు గుర్తు చేసుకుందామని మీ ముందుకు వచ్చాను. కీర్తన గ్రంథము 1వ అధ్యాయములో మనకి ఈ 3 విషయాలు కనబడతాయి. ఈ 3 విషయాలకు ఎవరైతే దూరంగా ఉంటారో వారి జీవితాలు బాగుంటాయి. మొదటిది, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ఏంటి? దేవుని వాక్యం కరెక్ట్గా తెలియజేస్తుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. దుష్టులకు మంచి ఆలోచనలు రావు. వారి పనులు మంచిగా ఉండవు. వారి ఆలోచనలు తీసుకోవాలనే ఆలోచనే మనకు రాకూడదు. నీకు మంచి ఆలోచన కావాలి అంటే దేవుని దగ్గర మోకరించు, లేక దేవుని వాక్యాన్ని చదువు, లేక దైవజనుని దగ్గరికి వెళ్ళు, లేక పరిశుద్ధుల దగ్గరికి వెళ్ళు. నీకు ఒక మంచి ఆలోచన, నీకు ఒక మంచి సలహా దేవుడు తెలియచేస్తాడు. అంతేగాని దుష్టుల ఆలోచన చొప్పున నడిస్తే, వారి ఆలోచనలు తీసుకుంటే నీవు చిక్కులలో పడిపోతావు. రెండవది, పాపుల మార్గమున నిలవకు. ఏంటి? పాపుల మార్గమున నిలవకు. పాపుల మార్గము సరిగా ఉండవు. సరైన మార్గాలు వారికి ఉండవు. ఒక గ్లాసు పాలలలో ఒక చుక్క నీళ్లు కలిపితే ఆ చుక్క నీరు పాలుగా మారిపోతుంది. అదే ఒక గ్లాసు నీళ్ళలో ఒక చుక్క పాలను కలిపితే ఆ చుక్క పాలు నేరుగా మారిపోతాయి. పాపులతో నడిచినా, కూర్చున్నా, నిలిచినా అంతే మన పరిస్థితి. 10 మంది పరిశుద్ధులలో ఒక పాపి చేరితే పరిశుద్ధుడిగా మారతాడు. అదే 10 మంది దుష్టులలో ఒక పరిశుద్ధుడు స్నేహం చేస్తే ఆ దుష్టులలాగానే పరిశుద్ధుడు మారిపోతాడు. కాబట్టి నీవు పాపులతో కూర్చోకు, నడవకు, నిలవకు. దేవుని వాక్యం తెలియచేస్తుంది. నడవకు, నిలవకు, కూర్చోకు దుష్టులతో, పాపులతో, అపహాస్యకులతో. మూడవది, అపహాస్యకులతో. కూర్చుంట చోటున కూర్చోకు. అపహాస్యకులు కూర్చున్న చోటున కూర్చోకు. అపహాస్యకులు కళ్ళు తిప్పుతూ, పెదాలు తిప్పుతూ, చేతులను ఆడిస్తూ వెళ్ళిపోయే వారికి, దారిన వెళ్ళిపోయే వారికి వారి పేర్లు తీసేసి అపహాస్యం చేసుకునే పేర్లు పెడతా ఉంటారు. ఇలాంటి వారితో కూర్చున్నావంటే నీవు కూడా వారిలాగానే మారిపోతావు. కాబట్టి ఈ 3 లక్షణాలకి దూరంగా ఉన్నవారు ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు. ఇక క్రింద వచనాలకు వెళ్తే ఈ 3 లక్షణాలకు దూరంగా ఉండేవారు ఎలా ఉంటారో తెలియజేస్తుంది. నీటి కాలువల యోరును నాటబడినదే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దుష్టులు ఏమైపోతారు? గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఎగిరిపోతారు. వారికి అడ్రస్ లేదు. వారు ఎక్కడుంటారో తెలియదు. వారి ప్రవర్తన, వారి ఆలోచనలు వారి జీవితాన్ని ఆ విధంగా చేసేస్తాయి. అదే దేవుని వాక్యాన్ని అనుసరించి, దేవుని మార్గంలో నడిచి ఆ 3 లక్షణాలకు దూరంగా ఉంటే నువ్వు ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు, చిగురిస్తావు. దేవుడు ఈ చిన్ని మాటలు దీవించునుగాక. ఆమెన్.